3 డేస్ పెళ్లి ఫంక్షన్స్‌లో లాస్ట్ డే మా అల్లుడి రిసెప్షన్ చూసేద్దాం వచ్చేయండి. లాస్ట్ వీడియోలో చూసిన మ్యారేజ్ సార్ వాళ్ళ అక్క కొడుకుది. ఇది మా అన్నయ్య కొడుకుది. యాక్చువల్‌గా వీళ్ళిద్దరి పెళ్లి ఒకటే రోజు. వీళ్ళ పెళ్ళికి వెళ్ళడానికి కుదరలేదు. అందుకే రిసెప్షన్‌కి వెళ్తున్నాను. అప్పటికే సారు పిల్లలు 2 డేస్ హాలిడేస్ పెట్టారు. అందుకే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు ఊరికే అట్లా వెళ్తే ఏం బావుంటుంది? ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి కదా! అందుకే మా బడ్జెట్‌లో ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాము. యాక్చువల్‌గా బట్టలు తీసుకొని వెళ్దాం అనుకున్నాను. కానీ ముందు రోజు పెళ్లి నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. బట్టలు తీసుకునేంత టైం లేదు. అందులో ఆ రోజు సండే అయిపోయింది. రిసెప్షన్ అయితే సూపర్‌గా జరిగింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. రిసెప్షన్‌కి మా జ్ఞానదేవ్ కూడా వచ్చాడు. హాయ్ చెప్పరా మా సబ్స్క్రైబర్స్‌కి అంటే నవ్వుతున్నాడు చూడండి. రిసెప్షన్‌తో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు. బట్ నేను సత్యనారాయణ స్వామి వ్రతానికైతే అందుకోలేకపోయాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ అలానే ఉండిపోవాలి అంటే వీడియోస్, ఫోటోస్ కంపల్సరీ కదా! ఇక అందరం అలా గ్రూప్ ఫోటో దిగేసి స్టార్ట్ అయిపోయినాం ఇంక రిటర్న్. ఇది మా నాన్న పుట్టి పెరిగిన సొంతూరు. నెక్స్ట్ డే ఆ ఊర్లో పోలేరమ్మ తల్లి తిరునాల. ఇక దారిలోనే ఉంటుంది టెంపుల్. వస్తా వస్తా అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. నెక్స్ట్ డే తిరునాలు కదా! అన్ని ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.